హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. థంబ్నెయిల్ చూసినప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ రోజు మాట్లాడుకోబోయేది మన ఉరుముల ద్వారా థార్ ఓడిన్సన్ అంతిమ పోరాటం గురించని. బహుశా ఎంసీయూలో మన ఫేవరెట్ హీరోని అవెంజర్స్ డూమ్స్డే సినిమాతో పాటు సీక్రెట్ వార్స్ లోనే చివరిగా చూడబోతున్నాం. మార్వెల్ ఏమైనా దయ చూపిస్తే థార్ 5 వచ్చే ఛాన్స్ కొంచెం ఉన్నాయంతే. అండ్ వచ్చినా అది కూడా సీక్రెట్ వార్స్ కి ముందే రావాలి. ఎందుకంటే సీక్రెట్ వార్స్ తో థార్ క్యారెక్టర్ ను ఆనరబుల్ గా ఎండ్ చేద్దామని చూస్తున్నారు. సో థార్ ని మళ్ళీ నెక్స్ట్ సాగాలోకి పుష్ చేస్తారు అని చెప్పి ఏం మాత్రం అనుకోవద్దు. అండ్ థార్ 5 మూవీ కూడా రావాలి అంటే అది సీక్రెట్ వార్స్ కి ముందే రావాలి. లేదు అంటే అది కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదు. అయితే మనం స్టార్టింగ్ లో అంతిమ పోరాటం అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ చివరి సినిమాల్లో థార్ పాత్ర ఎలా ఉండబోతుంది? మార్వెల్ గానీ రూసో బ్రదర్స్ గానీ ఈ క్యారెక్టర్ ని ఎలా యూజ్ చేసుకోబోతున్నారు? వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మార్వెల్ థార్ ఓడిన్సన్ కథ ఇకపై ఎలా ఉండబోతుంది? దీని గురించే ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అలానే రీసెంట్ గా క్రిస్ హెమ్స్వర్త్ మాట్లాడిన మాటలు కారణంగా చాలా మంది డూమ్స్ డే లో థార్ చనిపోతాడేమో అని చెప్పి భయపడుతున్నారు. దీని గురించి కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మరి మనం ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే కొద్ది రోజుల క్రితం క్రిస్ హెమ్స్వర్త్ తన యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్ యూ ద లెగసీ ఆఫ్ థార్ అని చెప్పి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. అండ్ ఆ వీడియోలో అతనేం చెప్పారో ఇక్కడ చూడండి. ఇదంతా చూస్తే అతని ఫ్యాన్స్ తనకు ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్స్ చెప్తున్నట్టు ఉంది. అలానే గుడ్ బై కూడా చెప్తున్నట్లు ఉంది. అండ్ దీని వలనే ఇప్పుడు చాలా మందికి థార్ డూమ్స్ డే లో చనిపోతాడేమో అని చెప్పి సందేహం అయితే వచ్చింది. అయితే అతని మాటల్లో తను ఎక్కడా కూడా డైరెక్ట్ గా గుడ్ బై అని చెప్పలేదు. కానీ ఆ మెసేజ్ అనేది ఎమోషనల్ గా చెప్తున్నట్లు ఉండడంతో ఫ్యాన్స్ అందరూ కూడా అదే అనుకుంటున్నారు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నేనైతే దీనికి రెడీగా అయితే లేను గైస్. ఎందుకంటే మార్వెల్ ఇంకా ఈ సాగాలో థార్ ని తన ఫుల్ పొటెన్షియల్ తో ఎప్పుడూ యూజ్ చేయలేదు. అలాంటప్పుడు కేవలం ఒక్క మూవీతోనే అతని క్యారెక్టర్ ని ముగించేస్తే అది ఫ్యాన్స్ కు చాలా హర్టింగ్ గా ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటి అంటే ఒకవేళ అతని క్యారెక్టర్ ని హానరబుల్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటే ఫ్యాన్స్ బాధపడినా సరే కంప్లైంట్ చేయరు. అలా కాకుండా ఏదో ముగించేయాలి అని చెప్పి అనుకుంటే ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా రివర్స్ అవుతారు. అయినా మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులేండి. థార్ లాంటి క్యారెక్టర్ ని రూసో బ్రదర్స్ చేతిలో పెడితే వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో మనకి తెలిసిందే. సో హోప్ ఫర్ ద బెస్ట్. తనైతే సీక్రెట్ వార్స్ వరకు ఉంటాడని కోరుకుందాం. అండ్ ఆ వీడియోకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా నేను మీకు చెప్పడం మర్చిపోయాను. క్రిస్ హెమ్స్వర్త్ చెప్పిన మరొక మాట ఏంటి అంటే ఒకవేళ థార్ 5 ఉంటే నేను దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటాను అని చెప్పాడు. థార్ లవ్ అండ్ థండర్ మూవీ ఎండింగ్ లో హెర్క్యులస్ ని చూపించి థార్ కి మళ్ళీ మంచి స్టోరీనే సెటప్ చేశారు. ఒక్కసారి లవ్ అండ్ థండర్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ని గమనిస్తే ఆ సీన్ లో జియూస్ థార్ మీద బాగా రగిలిపోతూ కనిపిస్తాడు. అలానే తన కొడుకు హెర్క్యులస్ తో నువ్వే థార్ ని చంపాలి అన్నట్టు అంటాడు. అయితే ఇక్కడ నుండే మార్వెల్ కావాలి అంటే ఒక మంచి స్టోరీని బిల్డ్ చేయొచ్చు. అయితే ప్రస్తుతానికి కాస్మిక్ మూవీస్ ఏమీ రావడం లేదు కాబట్టి ఒకవేళ స్టోరీని ముందుకు తీసుకు వెళ్ళాలి అంటే మరి థార్ మూవీని తీసుకురావాలి. కానీ అది జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయితే గాయస్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మార్వెల్ ఇప్పుడు పూర్తిగా మల్టీవర్స్ లోకి వెళ్లిపోయింది. సో ఈ థార్ 5 లాంటి ఒక కాస్మిక్ స్టోరీ ఉండే మూవీ ప్రస్తుతం మార్వెల్ స్టోరీ లైన్ లో ఎక్కడా కూడా సెట్ అవ్వదు. సో లవ్ అండ్ థండర్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ద్వారా మార్వెల్ ఇప్పుడు సెట్ చెయ్యాలి అనుకుంటున్న స్టోరీ అయితే ప్రస్తుతానికి సెట్ కాకపోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు మరోలా ఎలా థార్ కథని ముందుకు తీసుకువెళ్ళొచ్చో తెలుసుకుందాం. అయితే మార్వెల్ దగ్గర మరొక ఆప్షన్ అయితే ఉంది. ఇకపై రాబోయే మల్టీవర్సల్ ప్రాజెక్ట్ లో ఏదో ఒక్క ప్రాజెక్ట్ లో పూర్తిగా థార్ ని ఇన్వాల్వ్ చేయాలి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ వచ్చింది అనుకోండి, అది ఎలానో ఇన్కర్షన్స్ గురించి మల్టీవర్స్ గురించే ఉండబోతుంది. కాబట్టి అందులో థార్ ని తీసుకువచ్చి అతని డూమ్స్ డే కు ఇంకా సీక్రెట్ వార్స్ కు సెటప్ చేయొచ్చు. ఎలానో డాక్టర్ స్ట్రేంజ్ కు థార్ కు పరిచయం బాగానే ఉంది కాబట్టి స్ట్రేంజ్ థార్ హెల్ప్ తీసుకున్నా తీసుకోవచ్చు. లేదు అంటే అక్కడక్కడ క్యామియోస్ పెట్టినా సరిపోతుంది. ఈవెన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లాంటి సినిమాల్లో కూడా తీసుకురావచ్చు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ 3 లాంటి మూవీస్ లోనే బాగా సెట్ అవుతుంది. సో గైస్ థార్ ఫ్యూచర్ గురించి ఇంతకన్నా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం డూమ్స్ డే కి దగ్గరగా ఉన్నాము. మనం చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి వాటినే చూస్తూ పెరిగిన క్యారెక్టర్స్ వాటి యొక్క అంతిమ పోరాటానికి వచ్చేసాయి. అండ్ అందులో ఒకటే మన థార్. సో ప్రస్తుతానికి థార్ ఫ్యూచర్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. వేరే క్యారెక్టర్స్ కి అయితే ప్రస్తుతం ఎంసీయూ స్టోరీ లైన్ లో ఏదో ఒక థియరీని ఫామ్ చేయొచ్చు. కానీ థార్ ఒక కాస్మిక్ క్యారెక్టర్ కావడంతో అతని స్టోరీ అనేది ఇప్పుడు ఎంసీయూ స్టోరీ లైన్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే థార్ విషయంలో తర్వాత ఏం జరుగుతుందో అంత పర్ఫెక్ట్ గా గెస్ కూడా చేయలేము. సో చూద్దాము ఈ సంవత్సరం జరిగే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో మార్వెల్ ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇస్తుందేమో అని చెప్పి వాటి బట్టి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ మీకు ఏ క్యారెక్టర్ మీదైనా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాక్సిమం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు మార్వెల్ మీద కానీ లేదా ఏదైనా హాలీవుడ్ మూవీ మీద
కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చివరిగా మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.